ఎస్సీల జనాభా ప్రకారం రిజర్వేషన్ల వాటా పెంచాలి, ఆ తర్వాతే వర్గీకరణ చేపట్టాలి. తిరుపతిలో మాలల ఆత్మీయ గౌరవ సభలో ఎమ్మెల్యే వెంకటస్వామి మాట్లాడుతూ, వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జనాభా పెరిగిన పాత లెక్కలతో రిజర్వేషన్లు ఇస్తున్నారు, మాలల ఐక్యంగా హక్కులను సాధించుకోవాలని పిలుపు కూడా ఇక్కడ ఇచ్చింది. అంటే జనాభా పెరిగిన పాత లెక్కలతో రిజర్వేషన్లు ఇస్తున్నారు, మాలల ఐక్యంగా హక్కులను సాధించుకోవాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. తిరుపతిలో నిర్వహించిన మాలల ఆత్మీయ గౌరవ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎస్సీల బడ్జెట్ పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని చెప్పి అడిగింది. ఇక్కడ ఎస్సీలకు 25% నుంచి 30% బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తాయని, కానీ బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేయవని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఎస్సీలకు 20%, 25% బడ్జెట్ ఇస్తామని చెప్పి బడ్జెట్ను డైవర్ట్ చేస్తున్నారు. దళితులను నోరు విప్పడం లేదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. కొట్లాడినప్పుడే ఆర్థికంగా పైకి వచ్చిన కుల వివక్ష పోతుందని చెప్పి, ఆర్థికంగా పైకి వచ్చి కుల వివక్ష పోతుందని వివేక అన్నారు. రిజర్వేషన్లతో బెనిఫిట్ పొందిన వారు ప్రత్యేక ఆర్గనైజేషన్గా ఏర్పడాలని, ఒక్కొక్క ఉద్యోగి 10 మందికి సాయం చేయాలని వివేక్ పిలుపునిచ్చారు. అందరినీ ప్రయోజకులను చేయాలని సూచించారు. తమ తండ్రి వెంకటస్వామి కూడా అప్పట్లో దళితులందరి కోసం కొట్లాడారని గుర్తు చేశారు. 100% వెంకటస్వామి గారు నిజంగా పార్లమెంట్ ఒక టైగర్. వివేక్ వాళ్ళ తండ్రి, ఇక్కడ వివేక్ సార్ ఇలా తండ్రి పార్లమెంట్లో మాట్లాడితే వాజ్పేయి మాట్లాడితే గడగడలాడించేది ఆయన. అంతా ఆయన మాదిగా తేడా లేకుండా దళిత జాతిని మొత్తం ఉద్ధరించాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువ జనాభా ఎవరిదంటే దళితులదే. అనేక ప్రాంతాలు దళితులు ఏర్పడ్డాయి. ఎక్కడ అంటే ఇల్లు కట్టించిన ఆయన చాలా గొప్ప విషయం చేసిండు కనుక. కాబట్టి వివేక్ వెంకటస్వామి ఇక్కడ ఏపీలో మాలలకు నాయకత్వం అవసరం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా ఎదిగేందుకు వర్గీకరణ కావాలి. కేంద్ర మంత్రి చింతామోహన్ కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ తప్పుల తడకగా జరిగింది, రెడ్డప్ప కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ చాలామంది వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా ఎస్సీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల వాటా పెంచి ఆ తర్వాత వర్గీకరణ చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఇతర వర్గాలతో లేని రిజర్వేషన్ల వర్గీకరణ ఎస్సీలలోనే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎస్సీల జనాభా పెరిగిందని, అయినా 2011 జనాభా లెక్కలతోనూ రిజర్వేషన్లు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఆదివారం తిరుపతిలో మాలల ఆత్మీయ గౌరవ సభ జరిగింది. ఈ సభకు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితులను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారు, విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని పార్టీల నాయకులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో హక్కులను కాపాడుకోవడానికి మాలలంతా ఏకతాటపైకి రావాలని తెలంగాణలో అన్ని జిల్లాల్లో మీటింగులు నిర్వహించి మాలల ఐక్యత చేశాం. ఆ తర్వాత మాలలకు ధైర్యం వచ్చింది. అనంతరం లక్షల మందితో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాలల శివగర్జన మీటింగ్ పెట్టుకున్నాం. ఆ సభలో స్పాన్సర్డ్ మీటింగ్ కాదు, సొంత ఖర్చులతో మీటింగ్కు వచ్చారు. దేశంలో ఒక కులం మీటింగ్కు అంతటి భారీ ఎత్తున ఈ మధ్య ఎక్కడ కూడా జరగలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్లు, జీవోలు తెచ్చారని, వాటి వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని తాము పోరాడుతున్నామని వివేక్ అన్నారు. మాలలకు సరి అయినటువంటి వాటా కోసం పోరాటం చేస్తామని చెప్పి పేర్కొన్నారు. అంటే ఎస్సీ రిజర్వేషన్లు పెంచితేనే మాలలకు సరి అయినటువంటి వాటా ప్రాతినిధ్యం వస్తుందని అన్నారు. అందుకోసం ఏపీలో కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వర్గీకరణ చేసినప్పుడు దళితుల సంఖ్యకు తగ్గట్టు వాటా పెంచి ఆ తర్వాతే వర్గీకరణ అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కూడా వాటా పెంచాల్సిందేనని అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా స్పష్టం చెప్పానని అన్నారు. ఏపీలో కూడా ఎస్సీ రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడితేనో మీటింగులు జరిపితేనో న్యాయం జరగదు, అందరం ఐక్యంగా కలిసి పోరాడితేనే న్యాయం జరుగుతుంది అని చెప్పి, లేదంటే అణచివేతకు గురవుతాం. మాలల సమస్యల గురించి మాట్లాడితే మా పార్టీలో చాలామంది నన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ నా జాతి కోసం ఎంతవరకైనా పోరాడతారని స్పష్టం చేశారు. మన పిల్లల భవిష్యత్తు మన పోరాటం మీదనే ఆధారపడి ఉంటుందని వివేక్ అన్నారు. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఎక్కడ పిలిచిపోతాడు, ఏ ప్రోగ్రామ్ పిలుచు, మామూలు ప్రోగ్రామ్ పెట్టి టైం కేటాయించుకొని పోతాడు. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యి సక్సెస్ చేయడం కూడా సపోర్టింగ్ ఆఫ్ మాలాస్ అనేటువంటి విషయంలో అందరూ కూడా మాలలో వివేక్ వెంకటస్వామి గారికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఆయన ఎంబడే ఉండరు అందరు. రైట్.